హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. సో మరి ఇంకో కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. సో అదేంటంటే ఇందిరమ్మ ఇండ్ల డబల్ బెడ్రూమ్స్ గురించి. సో అవి కొన్ని ఉన్నాయి కదా, అంటే ఆల్రెడీ రెడీగా ఉన్న ఇండ్లు ఎవరికి ఇస్తుంది, ఎలా ఇస్తుంది, సో ఏ అర్హత మీద వాళ్ళకి ఇవ్వాలనుకుంటుంది, అది L2లో ఉన్న వాళ్ళకి, అది అన్ని డిస్టిక్లకా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్కా అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను. చూడండి, డబల్ బెడ్రూమ్ రాదు, ఇందిరమ్మ ఇల్లు లేదు అంటే ఇది ఎవరి ఆగ్రహం అంటే మొత్తం చదివాక మీకే అర్థమవుతుంది. ఇంటి స్థలం కొంతమందికే ఉందన్న సాకుతో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో హైదరాబాద్లో కాంగ్రెస్ సర్కారు పక్కకు పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన 1,00,000 బెడ్రూమ్ ఇళ్లలో ప్రజలకు పంపిణీ చేయక ఇంకా దాదాపు 32,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు నగరం నలుమూలలా ఉన్నాయి. ఎన్ని ఇండ్లు ఖాళీగా ఉన్నాయి, ఇంకా ఆల్రెడీ రెడీగా ఉండి ఇవ్వడానికి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో 32 ఉన్నాయి. మొత్తం ఆల్ ఎక్కడ అన్ని డిస్టిక్స్లో కలిపి 80,000 దాకా ఉన్నాయన్నమాట. సో అవి ఇవ్వకుండా పక్కన పెట్టి ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా అనేది వీళ్ళ అనుమానం అనమాట. అయితే స్థలం కొంతమందికే ఉందనే సాకుతో నగరాన్ని పక్కకు పెట్టిన సర్కార్ సిద్ధంగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ ప్రజలు ఎవరు అడిగారు, మన L2 జాబితాలో ఉన్న వాళ్ళే అడిగారనమాట. ఏమని, ఇంటి స్థలం కొంతమందికే ఉందన్న సాకుతో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో హైదరాబాద్ కేసీఆర్ సర్కార్ పక్కకు పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన 1,00,000 బెడ్రూమ్ ఇండ్లలో ప్రజలకు పంపిణీ చేయక ఇంకా దాదాపు 32,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు నగరం నలుమూలలా ఉన్నాయి. వాటిని తమకు పంపిణీ చేయాలని పేద ప్రజలు కోరుతున్నారు. వాటిని పంచితే క్రెడిట్ అంతా కేసీఆర్కి వస్తుందనే అక్కసుతో నిరుపయోగంగా ఉంచుతూ నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన చెందుతున్నారు. నిర్మించి ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు సిద్ధంగా ఉండగా ఎందుకు పంచడం లేదు అని చెప్పేసి అందరిలో లేనిపోని డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. సో దీనికోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది, ఎవరికి ఇస్తుందని నేను చివరిలో చెప్తాను. చూడండి, ఇక్కడ ఖరీదైన ప్రాంతాల్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లు. కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల ధీమాగా బతకాలనే దృఢ సంకల్పంతో వందలాది కోట్ల రూపాయలు విలువైన ప్రాంతాల్లో సకల సదుపాయాలతో డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరించుండడంతో శివారు ప్రాంతాల్లో భూముల ధరలు కోట్లలోకి చేరాయి. ఆ ప్రాంతాల్లోనే నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ భావించింది. అందుకు అనుగుణంగా నగరం నలుమూలలా 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వాటిలో దాదాపు 68,000 ఇండ్లు పట్టాలను పంపిణీ చేశారు. ఇంకా సుమారు 32,000 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిని కాంగ్రెస్ సర్కార్ వాళ్ళకి ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇందిరమ్మ ఇండ్ల పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చి కోట్ల విలువైన డబల్ బెడ్రూమ్ ఇళ్లను పక్కకు పెట్టిందని మన నిరుపేదల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనమాట. సో దీంతో మొత్తానికైతే ఇప్పుడు రెడీగా ఉన్న ఇండ్లతో పాటు వేరే కూడా కలిపి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న గవర్నమెంటు సో ఇప్పుడు రెడీగా ఉన్న ఇవ్వడానికైతే సిద్ధం అయిపోయిందనమాట. అవి ఎవరికి ఇస్తారు ఏంటి, వాళ్ళకి అర్హత ఏంటి అని అంటే, సో ఎవరైతే సింగిల్ పేరెంట్ అయి ఉన్నారో, అర్హులు అయ్యుండి సింగిల్ పేరెంట్ అయి ఉన్నారో, అండ్ వికలాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నారో, ఇంకా ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళలో నిరుపేదలకు నిరుపేదలకు వాళ్ళ అర్హులై ఉంటే L2కి సో వాళ్ళకి ఇవ్వాలని అయితే మొత్తానికైతే డిసైడ్ అయింది. సో అన్ని డిస్టిక్స్లలో మన హైదరాబాద్లోనే కాకుండా ఇప్పుడు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఆదిలాబాద్ ఇక్కడ ప్రతి డిస్టిక్ ఏ డిస్టిక్స్లో అయితే ఉన్నాయో కట్టించి ఖాళీగా ఉన్నాయో అర్హులైన వాళ్ళకి నచ్చితే అవి ఇస్తుంది, లేదంటే నెక్స్ట్ విడతలో ఉండేవి ఇవ్వడానికి రెడీ అవుతుందన్నమాట. సో మీకు నచ్చితే తీసుకోమనేది చెప్తుంది. అంటే మొదటి లిస్టులో అర్హులైన వాళ్ళకి ఈ డబల్ బెడ్రూమ్ మిగిలిపోయి ఆల్రెడీ రెడీగా ఉన్నవి, గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇండ్లు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది. సో మీరు లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి. సో వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.